లైవ్ షోకి తిరిగి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ గోనె ప్రకాశ్ రావు, శాసనసభ మాజీ సభ్యులు, ప్రముఖ విశ్లేషకులు, ఆర్టీసీ మాజీ చైర్మన్ కూడా. శ్రీ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, బీజేపీ సీనియర్ నేత, హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు. ఇక డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, స్పీకర్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి మార్చిలు. వారు మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారితో కొద్దిసేపు మాట్లాడదాం. శివప్రసాదరావు నమస్కారం అండి. కోడెల గారు నమస్కారం అండి. హలో హలో కట్ అయినట్టుంది. రైట్, కాల్ కట్ అయినట్టుంది. వారు నరసరావుపేటలో శతాబ్ది ఉత్సవాల పేరుతో చాలా మంచి కార్యక్రమాలు నడుపుతున్నారు. ప్రత్యేకించి శ్మశాన వాటికలు బాగు చేయటం, ఇతరత్ర నగరానికి సంబంధించినటువంటి ఇప్పటికే మరుగుదొడ్లకు సంబంధించి పెద్ద ఎత్తున సత్తెనపల్లిలో కానీ నరసరావుపేటలో కానీ అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు శతాబ్ది ఉత్సవాలు నడుపుతూ ఆయన రాజకీయ ప్రత్యర్థులైన కాసు కృష్ణారెడ్డి వంటి వారిని కూడా కలుపుకుని ముందుకు వెళ్ళడానికి ఒక సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వారితోనే మనం ఒక నిమిషం కొద్దిసేపు వారితో మాట్లాడదాం. శివప్రసాద్ కోడెల గారు నమస్కారం అండి. బాగున్నారా సార్? ముందుగా మీకు అభినందనలు. ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ఈ నరసరావుపేట ప్రాంతంలో మీరు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకునేందుకు అభినందనలు. ఈ ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది? ఎట్లా దీనిపై ముందుకెళ్లాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ కొమ్మినేని గారు. ఆలోచన అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఏది అవసరం, ఏం చేస్తే ప్రజల్లోకి మనం వెళ్ళగలుగుతాం, వాళ్ళ రుణం తీర్చుకుంటాం అనే ఆలోచన చేయడం వల్లనే 17 సంవత్సరాల క్రితం నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాలను చేసి ఈ పట్టణ యొక్క సమూలమైన మార్పులు, వసతులు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రజల ఆలోచన విధానం కానీ మొత్తం కూడా చేసి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అయిన తర్వాత, శాసనసభ స్పీకర్ అయిన తర్వాత మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా, స్వచ్ఛ భారత్లో భాగంగా 20,000 మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగింది ప్రజల సహకారంతో, ఆ ప్రభుత్వ సహకారంతో. అదేవిధంగా నరసరావుపేటకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆ విధంగా ఇక్కడ కూడా ఈ యొక్క శతాబ్ది ఉత్సవాలు మున్సిపల్ కౌన్సిల్కి ఏర్పడినటువంటి సందర్భంలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా 200 కోట్ల పైన విలువైనటువంటి వసతులు, సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనుషుల యొక్క ఆలోచన సానుకూల దృక్పథాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేనికంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ప్రజలు మాది, మా కోసం అని అనుకుంటే తప్పితే వాటి విలువ, ఉపయోగం సరిగా ఉండదు. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్పు చేయడానికి కూడా నా ప్రయత్నం చేస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే శ్మశాన వాటికలు తరతరాలు పెట్టి అశ్రద్ధ చేయబడుతున్నటువంటివి. ఒక శ్మశాన వాటిక అది హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ వెళ్ళాలంటే చాలా దుర్భరమైన పరిస్థితులు ఉంటున్నాయి అక్కడ. అలాంటి వాటిని కొంచెం పునరుద్ధరిస్తే బాగుంటుందని ఆలోచన చేసి పెద్దలతో సంప్రదించినప్పుడు అందరూ కూడా ముందుకు వచ్చారు. చాలా ఒక సానుకూల దృక్పథంతో. దాంతో ప్రభుత్వం యొక్క డబ్బులు కొంత, ప్రజల భాగస్వామ్యం కొంత, ఆ విధంగా చేసినప్పుడు ఒక శ్మశాన వాటికలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించి శ్మశాన వాటికలు, రోడ్లు వైశాల్యం చేయడం, హాస్పిటల్ నిర్మాణం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఆలోచన చేయడం జరిగింది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఒక సందర్భాన్ని ఉపయోగించుకోవాలి. అది ఇవాళ ఇక్కడ శతాబ్ది ఉత్సవాలు కావచ్చు, ఇంకో చోట సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కావచ్చు, ఇంకో చోట ఇంకో సందర్భం కావచ్చు. ఆ విధంగా మనం ఉపయోగించుకున్నట్టయితే ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది, ప్రజల భాగస్వామ్యం ఉంటుంది, ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఆ విధంగా చేయడం జరిగింది శ్రీనివాసరావు గారు. అయితే 3 రోజుల పాటు జరిపే ఈ కార్యక్రమంలో మొత్తం ఎంత ఖర్చు పెట్టబోతున్నారు? ఎట్లా ప్రజల్ని ఇన్వాల్వ్ ఎట్లా చేస్తున్నారు? ఇందులో ఖర్చు అనేది ఇప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి, అది ఒకటి 70 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికోసం. అదే రోడ్లు వైశాల్యం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా ముందుకొచ్చి మరి వాళ్ళ యొక్క ఆఫీసులు లేదా షాపులు తొలగించుకోవడానికి సిద్ధపడ్డారు. వీటన్నిటి కూడా కొంత డబ్బు ఖర్చు, కొంత ఆలోచన విధానం, కొంతమంది భాగస్వామ్యం, ఇవన్నీ కలిసినప్పుడు సుమారుగా 200 కోట్ల రూపాయల పైచిలకైనటువంటి వనరులు ఈ పట్టణానికి ఏర్పడబోతా ఉన్నాయి. ఇందులో పేదవాళ్ళకి కావాల్సిన 1500 ఇళ్లు నిర్మాణం చేస్తున్నాం. పేదవాళ్ళకి కావాల్సినట్టు ప్రతి గృహానికి పేదవాళ్ళకి మరుగుదొడ్డి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంట్లో ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఏర్పాటు చేస్తున్నాం పేదవాళ్ళకి. అదేవిధంగా పేదవాళ్ళకి బ్యాంక్ లింకేజెస్ తోటి డ్వాక్రా గ్రూపులకి సహాయం చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి అవసరం, ప్రజలకు ఏది అవసరం, వాళ్ళ జీవన ప్రమాణం మెరుగుపరచడం కోసం, వాళ్ళు పట్టణంలో ఉండడానికి సౌకర్యవంతమైన వసతుల కోసం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం శ్రీనివాసరావు గారు.
ఓకే రైట్. ఒక్క నిమిషం, మన గోవింద్ ప్రకాష్ గారును ప్రభాకర్ గారు ఇక్కడ శాసనసభ్యులు, అట్లాగే వారు కూడా మీతోటి మిమ్మల్ని అభినందించి ఒకసారి మాట్లాడతారు. ప్రభాకర్ గారు, కోడెల గారు. డాక్టర్ కోడెల గారు నమస్కారాలు, మీకు ప్రత్యేకంగా అభినందనాలు మరియు శుభాకాంక్షలు కూడా. ఈ శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా మీరు రాజకీయాలకు అతీతంగా ఉన్నత స్థానంలో ఉండి అందరినీ కలుపుకుని పోయి ఆ గ్రామ అభివృద్ధికి నగర అభివృద్ధికి చేస్తున్నటువంటి కృషికి మా యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంటుందని చెప్పని సందర్భంగా పేర్కొంటున్నాం. ఏదైనప్పటికీ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకుని అందరినీ కలిపి విశాలమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళటం అనేది హర్షించదగ్గ విషయం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ప్రకాష్ రావు గారు. స్పీకర్ గారు, నేను గోవింద్ ప్రకాష్ రావు సార్. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు నర్సరావుపేట శతాబ్ది ఉత్సవాల సందర్భంగా. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా మీ ప్రత్యర్థి అయిన కాసు కృష్ణారెడ్డి గారి ఇంటికి వెళ్ళి స్వయంగా వారిని ఆహ్వానించి అన్ని రాజకీయ పార్టీలను, తర్వాత స్వచ్ఛంద సంస్థలను, అక్కడ వ్యాపారస్తులను భాగస్వామ్యం చేసేదైతుందో ఈ కార్యక్రమం తీసుకునడం ఏదైతుందో రాబోయే రోజుల్లో ఇది 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక రాజకీయ నాయకులు ఏదైతుందో ఎన్నికల సందర్భంలో రాజకీయాలు కానీ ఎన్నికలైన తర్వాత అయితే రాజకీయ అతీతంగా ఇటువంటి ఏతుందో పబ్లిక్ అన్ని ప్రభుత్వం చేయలేదు కనుక ప్రజలను ఇన్వాల్వ్మెంట్ చేసి చేయడం కూడా మీరు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అలాగే ఏదైతుందో సత్తనపల్లి నేను అనుకుంటున్నాను 100% ఏదైతే శానిటేషన్ కూడా మీరు కంప్లీట్ చేయడానికి ఏదైతుందో పూనుకొని అది కంప్లీట్ చేసింది అనేది కొన్ని పత్రికల్లో చూశాను. ఏది ఏమైనా మీకు ఏదైతుందో ఇక ముందు కూడా మీరు స్పీకర్గా కూడా హౌస్ను కూడా ఏదైతుందో గతంలో స్పీకర్ ఎన్నికైన వాళ్ళు ఏదైతుందో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల అతీతంగా ఏదైతుందో హౌస్ నడిపేవాళ్ళు రాబోయే రోజుల్లో ఒక స్పీకర్గా 78 గంటల ముందు ఎలాగైతే స్పీకర్లో ఆ విధంగా మీరు పేరు తెచ్చుకుంటారని ఏదైతుందని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికి నమస్కారాలండి. అయితే నేనేంటంటే ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏవైనా కానీ ఈ యొక్క నియోజకవర్గాలకు పరిమితం కాకూడదు. ఈ జిల్లాల మిగతా ప్రాంతాల్లో, ఈ రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో, మిగతా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఒక అవకాశాన్ని తీసుకుని ప్రజాసేవ చేయడానికి, ప్రజలకి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. నా వల్ల ఎవరైనా అలాంటి అవకాశం నాకు సహాయం సహకారం కోరితే వాళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే కాసు కృష్ణారెడ్డి గారు మీరేమనుకోకపోతే కాసు కృష్ణారెడ్డి గారిని పిలిచారు, ఆయన వస్తున్నారండి. అట్లాగే లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటే ఆయన కూడా వస్తున్నారండి. అంటే వారు నేను ఆహ్వానించడమే కాదు, మున్సిపల్ కమిషనర్ని స్టాట్యూటరీగా ఉన్నట్టు అవసరం వీళ్ళు స్థానంలో ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు పంపించాం, వస్తామని చెప్పేసి వేచి చూడాలి వస్తారో లేదు. ఓకే, అందరూ కలిసి అభివృద్ధి చేస్తే అందరికీ సంతోషంగానే ఉంటుంది. రాజకీయాలు అభివృద్ధి అనేటువంటి ఒక సంకేతాన్ని మీరు ఇస్తున్నందుకు మీకు మరొకసారి అభినందనలు. మాతోటి మీ యొక్క కార్యక్రమం విశేషాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు కోడెల గారు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు. థ్యాంక్ యూ. రైట్. ఇక మనం చర్చా కార్యక్రమంలోకి వెళదాం. స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత ఇక సింగపూర్ ప్రభుత్వంతో, సింగపూర్ కంపెనీలు ఏపీ రాజధాని విషయంలో చాలా కొత్త షరతులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణం వస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. లాభాలు వస్తే వాటా ఇస్తాం, నష్టమైతే మొత్తం ఏపీ ప్రభుత్వం భరించాలని, మొత్తం తీసుకున్న రుణానికి కూడా ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని, 25 కిలోమీటర్ల మేర ఎవరు వేరే పోటీదారులు ఉండకూడదని, అలాగే ఉచితం చంద్రబాబు గారు మా స్నేహితుడని ఇచ్చారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ 12 కోట్లు ప్లాన్కి ఇచ్చారని ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. ఇవాళ ఏకంగా ఈనాడులో కూడా ఈ తరహా వార్త రావడం ఆసక్తి కలిగిస్తోంది. మరి విదేశీ కంపెనీలతోటి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఏ కంపెనీ అయినా ఊరికే వస్తుందా, వాళ్ళ వ్యాపార లాభాలు చూసుకోకుండా వస్తారా అనేటువంటి చర్చ చాలా కాలం జరిగినప్పటికీ కూడా అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై మండిపడేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వాస్తవ పరిస్థితిలోకి వస్తున్నారా, ఏం జరుగుతోంది, నిజంగానే ఇటువంటి విషయాల్లో ఏపీ ప్రభుత్వమైనా మరే ప్రభుత్వమైనా సరే విదేశీ సంస్థలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చిందా ఏమిటి? ముందుగా గోని ప్రకాష్ గారు విశ్లేషణ చేస్తారు. మనము ఈ రాజధాని ప్లాన్ వచ్చినప్పుడే సింగపూర్ ఏదైతుందో ఈ పిక్చర్లు వచ్చిందో, మారిషస్ వచ్చిందో, వాళ్ళు ఏ కండిషన్లు పెట్టినది పత్రికల్లో చాలా క్లారిటీ వచ్చింది. మనం టీవీ స్టూడియోలో కూడా డిస్కషన్ చేశాము. వాళ్ళ ప్రోడక్ట్ కూడా ఏదైతుందో ఆ రాజధాని ప్రాంతంలో ఏదైతున్నదో వాళ్ళు పెట్టిన కండిషన్స్ ప్రకారం ఏదైతుందో వాళ్ళు ఉత్పత్తి చేసిన వాటిని ఏదైతుందో అక్కడ అమ్మడానికి కూడా కండిషన్ పెట్టింది అనేది మనం చూసాము. నిన్న ఈరోజు పత్రికలో చూసినప్పుడు మాత్రం ఏదైతుందో అది ఫ్రీగా ప్లానింగ్ ఇవ్వలేదు, 12 కోట్లు పేమెంట్ జరిగిందని చెప్పారు.
కానీ ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు దాని ఖండన రాలేదు. మార్నింగ్ టీవీలో వస్తే ఈవినింగ్ గత కాలంలో నిన్నే ఒక పత్రికలో ఈ విషయాలన్నీ చాలా ప్రముఖంగా వచ్చాయి. వార్తాపత్రికలో చాలా ప్రముఖంగా వచ్చింది. నిన్న గానీ ఈ రోజు గానీ చూసినప్పుడు ఏదైతుందో మరి ఖండన అనేది ఇమ్మీడియట్ గా కాదు, ఖండన రాకపోగా ఇప్పుడు నిన్న వార్తలు వచ్చిన దానికి వాళ్ళ ఎడిషనల్ గా ప్రభుత్వం తిరస్కరిస్తోంది సింగపూర్ ప్రతిపాదనని వచ్చింది. తిరస్కరిస్తే వాళ్ళు కమ్అవుట్ అయ్యారు. వాళ్ళు ఏదైతుందో అంటే తిరస్కరించి మళ్ళీ ఫ్రెష్ ప్రపోజల్ ఏమన్నారు, వాళ్ళు ముందుకు వచ్చే అవకాశమే లేదు. ఏది ఏమైనా ఏదైతుందో యాక్చువల్ గా ఏదైతుందో 25 నుంచి 35 సంవత్సరాలు మినిమం ఏదైతే నుంచి పూర్తి స్థాయి 99 ఏళ్ళు లీజ్ ఇవ్వడానికి జరగాలంటే ఏదైతుందో అభివృద్ధి జరగాలంటే అది లీజ్ అనేది ఏదైతుందో గతం ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతుందో 33 ఏళ్ళ నుంచి 99 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కొన్ని ఇచ్చినవి మనకు కనబడతా ఉన్నాయి. 99 ఏళ్ళ లీజు అక్కడ ఉన్న పరిధిలో ఏదైతుందో ఈ ప్రోడక్ట్స్ ను చేయడానికి వీల్లేదు. కొత్తగా ఈ రోజు పత్రికలు వచ్చిన దాని ప్రకారం ఏదైతుందో 25 కిలోమీటర్ల రేడియస్ ఆల్మోస్ట్ అలాంటే విజయవాడ వరకు అంటే ఏదైతుందో ఖచ్చితంగా ఏదైతుందో అది ఇక్కడ ఉండే చేసే ఉత్పత్తులకు కానీ ఇక్కడ ఎవరన్నా ఎంటర్ కావాలంటే కూడా అక్కడ ఉండే ల్యాండ్స్ కూడా ఏదైతుందో అలాట్మెంట్ వాళ్ళ కండిషన్ ప్రకారమే చేయాలనుకున్నప్పుడు ఏదైతుందో ఇది చాలా నష్టపోయే అవకాశం. బడ్జెట్ అంతా ఏపీ ప్రభుత్వానికి లాభం వస్తే ఇంకో కండిషన్ కూడా మీరు చెప్పినట్టుగా ఏదైతుందో పత్రికలు వచ్చినట్టుగా లాభం వస్తేనేమో పర్సంటేజ్, నష్టం వస్తేనేమో ఏదైతుందో ప్రభుత్వం భరించాలని చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం. తర్వాత దానికి ఏదైతుందో ఇప్పుడు ఈ అభివృద్ధికి ఏదైతుందో ఒక పూచి కూడా ఏదైతుందో గ్యారంటీ కూడా ఇమ్మని అంటున్నారు. అంటే ఆస్తులు తనఖా పెట్టడమో ఇవన్నీ తో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇంకోటి ఇది 25-35 ఏళ్ళ ప్రాజెక్ట్ కనుక రేపు చంద్రబాబు గారు వస్తే ఈజ్ ఆల్ రైట్. రానప్పుడు ఏదైతుందో మహారాష్ట్రలో ఏదైతుందో ఒక పవర్ ప్రాజెక్ట్ ఎట్లయితే బ్యాక్ తీసుకున్నదో ఇది బ్యాక్ తీసుకుంటే ఏదైతుందో ఇబ్బందిగా మారుతుంది. ఏది ఏమైనా ఇప్పటికైనా చంద్రబాబు గారు ఏదైతుందో అన్ని పక్షాలు పిలిచి ఎవ్రీథింగ్ అగ్రిమెంట్ ఏముంది, నెగోషియేషన్ ఏమైంది, దాన్ని ఏం చేయాలనేది ఏదైతుందో పాలక పక్షం కాక ప్రతిపక్షంలో ఉండే ఒక వైఎస్ఆర్పీ కాక బీజేపీ అయితే మిత్రపక్షం అనుకోండి. ప్రాతినిధ్యం అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీలు పిలిచేది అవుతుందో ఒక చర్చించి ఇప్పటికైనా ఒక అడుగు ముందుకేస్తే తప్పితే దీని రాబోయే కాలంలో ఏదైతుందో పంటలు ధ్వంసం చేయటం నిన్న పంటలు ధ్వంసం చేస్తే అరటి తోట ధ్వంసం చేస్తే ఇద్దరు మన ఆఫీసర్స్ ఏదైతుందో సస్పెండ్ చేసిన గతంలో కూడా అనుమానాలు ఉన్నాయి. ఏదైతుందో అది బయటికి రాలేదనుకోండి. ఈ విధంగా ఏదైతుందో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఏడాదిన్నర అయిపోయింది. ఏడాదిన్నరలో మొదలు పెట్టుంటే కేంద్రం ఇచ్చిన 1850 కోట్లతోటి కొంత డెవలప్మెంట్ ఉంటే బాగుండేది ఈ పాటికి. ప్రభాకర్ గారు మీరే ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంత రాజధానిని తొందరగా నిర్మాణం చేయాలని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ముందుకెళ్లాలని చెప్పని మరి చేసి చూపించాను అన్నటువంటి ఒక ఆలోచనతో విదేశాల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలతో ప్రభుత్వాలతో మాట్లాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ ప్రకారంగా కొంతమందికి అవకాశం కలిగించి ప్లాన్స్ తర్వాత దానికి మొత్తం ఎట్లా ఉండాలి ఏంటనేది వివరాలు కూడా తెప్పించిన తర్వాత ఇక ఫైనలైజేషన్ స్టేజ్, ఫైనలైజేషన్ టైం. ఈరోజు మనం చూస్తే బ్రిడ్జిలు కట్టేవాళ్ళు పీపీపీలో ఉన్నారు, అట్లనే డ్యామ్లు కట్టేటువంటి వాళ్ళు, అట్లనే రోడ్లు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వమే ఆ రకంగా పీపీపీలో వీటన్నిటిని కూడా ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో డెవలప్మెంట్ ఒకవైపు కావాలి ముఖ్యం. రెండోది ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి చూడవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంది. ఆ నేపథ్యంలో అలా ముందుకెళ్ళిపోయి కొంత అభివృద్ధిని సాధిస్తున్నాయి కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ. ఇక్కడ ఏమో మొత్తం రాజధాని నిర్మాణం చేయాలి పెద్ద మొత్తంలో నిధులకు సంబంధించిన విషయంలో. అయితే ఒక కంపెనీని ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసి ముందుకెళ్దామన్నాక వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు న్యాచురల్గా ఆలోచిస్తారు. మన రాష్ట్రం అంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తన ప్రయోజనాలు తను కాపాడుకోవాలి. అయితే దాన్ని స్ప్లిట్ చేసి 4-5 సంస్థలకు ఇచ్చినట్టయితే పోటాపోటీలో మెరుగైనటువంటి ఒక ప్రతిపాదనలు వచ్చి ఉండేటువంటివి కాదు. మొత్తం ఒకే సంస్థకి అందించి ముందుకెళ్లాలి అన్నప్పుడు వాళ్ళు కొన్ని ఎక్కువగా కేంద్రం వాళ్ళు కూడా ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మొన్నటిదాకా ఇప్పుడు అంతా అనుకూలంగానే మాట్లాడుతున్నారు తప్పితే అసలు ఇది మంచిది ఇది చెడ్డది లేదు, ఇది ఈ రకంగా అయితే ఇబ్బంది ఉండదు అని ఎందుకు కేంద్రంలో కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు సలహాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు? ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్రాలు తమ ప్లాన్ విదేశీ కంపెనీలతో డీలింగ్ ఎక్కడైనా ఉంటే ఒక నగరపాలక సంస్థ కూడా విదేశీ కంపెనీల యొక్క రుణాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అదే విత్ పర్మిషన్ తో పాటు దానికి తిరిగి చెల్లించడం కొరకు ఏ మేరకు ఎంత మొత్తం ఎంత పీరియడ్ లో చెల్లిస్తారన్న దాని మీదనే కేంద్రం చెప్పగలుగుతుంది.
ఆదాయాన్ని బట్టి సూచన కూడా అక్కడనే చేయగలుగుతుంది. అయితే ఇక్కడ మొత్తానికి మొత్తం ఉండటం ఒకటి, రెండోదేమో కేంద్రం కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా మేమే చూసుకుంటాం, మేమే చేసుకుంటాం, అది ఏ సంస్థలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదన్నారు. తర్వాత నగరాలుగా అభివృద్ధి చేసేటువంటి విషయంలో కూడా మౌలిక సదుపాయాల విషయానికి వచ్చినప్పుడు కూడా మేమే చూసుకుంటాం, మా సిపిడబ్ల్యూడి ఉంది, ఎన్బిసిసి ఉంది, ఇతర మా సంస్థలు ఉన్నాయని చెప్పని కేంద్రం కూడా చెప్పింది. ఇక పోతే ఎస్టేట్ని ఆ లేఅవుట్ని డెవలప్మెంట్ చేయడంలో ఇప్పుడు మనకి సెజ్జులు ఇస్తాం, సెజ్జులు ఇచ్చేటప్పుడు కూడా ఆ ప్రైవేట్ సంస్థకి ఎక్కువ అవకాశాలు కలిగిస్తాం. తీరా సెజ్జు ప్రారంభం కాకుండా ఆ రీతిలో ఉద్యోగాలు రాకుండా ఉత్పత్తి పెంచకపోతే వాళ్ళ ప్రభుత్వం క్లాస్ ప్రకారంగా తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు పత్రికలో వచ్చినటువంటి వార్తల ప్రకారంగా వాళ్ళ కండిషన్స్ చాలా ఎక్కువగా నష్టం జరిగేటట్టుగా ఉన్నాయన్నటువంటి వార్తలు. అంటే అంతే కాదు కదా, ఇప్పుడు ఎవరైనా సరే చాలా మంది చెప్పారు అయ్యా ఇది ప్రమాదం, సింగపూర్ వాళ్ళు నమ్మొద్దు. నేనైతే ఒక ఆర్టికల్ చదివినిపించా, దక్కన్ క్రానికల్లో వచ్చింది. ఏమని, వాళ్ళు షెంజన్ అనే చోట చైనాలో ఈ సింగపూర్ కంపెనీ వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ పెడితే మొత్తం చైనా వాళ్ళని దివాళా దించారంట. దివాళా దించి వీళ్ళు వెళ్ళిపోయారంట హ్యాపీగా, సింగపూర్ వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు చాలా మంచి విషయం చెప్పారండి. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన దగ్గరనే ఈ జాయింట్ వెంచర్ సిస్టమ్ అనేది ప్రపోజల్స్కి వచ్చింది. అంటే పెద్ద పెద్ద వర్క్స్ తీసుకోవటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో బిడ్డింగ్ ని ప్రారంభించడం వల్ల ఆ స్థాయిలో పనిచేసేటువంటి సంస్థలు మన దగ్గర లేకపోవటం వల్ల ఈరోజు ఇస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే కారణం ఇక్కడ చైనా కంపెనీకి అండర్ గ్రౌండ్ టనెలింగ్ మన ఇక్కడ తెలంగాణలో ప్రాజెక్ట్ కి ఇచ్చారు. ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదే, అది కంప్లీట్ కాల, ఈ రోజు వరకు కాలా. రైట్, అట్లాంటి పరిస్థితి అది. ఇప్పుడు అది మోస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి కంపెనీ, దాని జాయింట్ వెంచర్ లో మన వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నాక వాళ్ళకి ఏంటి ఓన్లీ రాయల్టీ చెల్లి ఇచ్చారు, మీరు చేస్తామని చెప్పన్నారు, అది అతలే పడేశారు. ఇట్లాంటి పరిస్థితి రాజధాని నిర్మాణంలో రాకుండా ముందు జాగ్రత్త పడుతున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి దాన్ని తిప్పి. సుధాకర్ రావు గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. మీరేమంటారు? ఈ సింగపూర్ కంపెనీ ప్రపోజల్స్ వీటన్నిటి మీద కాస్త గందరగోళంగా ఉన్నట్లుంది. అవును సార్, నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. ప్రైవేట్ సంస్థలకు ఇవ్వటమే ఇబ్బంది అండి. మనమేమో రాజ్యాంగం ద్వారా ఓటు వేసేసి మనం వీళ్ళందరినీ ఎన్నుకుంటే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తుంటే మనము స్వతంత్రం తీసుకున్న 1947 స్వతంత్రం తీసుకున్న దానికి విలువ లేకుండా పోతుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళందరినీ మనం ఇక్కడ నుంచి సర్వేస్ పంపించేసేస్తే ఇప్పుడు మనకేమో మళ్ళీ తీసుకొచ్చుకొని ఏమో పెట్టుకున్నట్టు ఉంటుంది. దీని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది అనేది మటుకు మా అభిప్రాయం అండి. రైట్, అంటే సింగపూర్ వాళ్ళు వచ్చేస్తారు, అంత అభివృద్ధి అయిపోతుంది అనేటువంటి ఒక పిక్చర్ నుంచి వాళ్ళ ప్రపోజల్సే ప్రమాదకరంగా ఉన్నాయనేటువంటి వాతావరణం మళ్ళీ వస్తాం. అది మరి ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో ఎందుకు పారదర్శకంగా ఉంటుందంటారా లేదంటారా? ఏమంటే ఎవరైనా ఒక ప్రైవేట్ సంస్థ అంటే ఆ లాభం కోసం చూస్తారే కానీ అవును, ఉపయోగం ప్రజలకు. అవును సార్, అర్థంగా ఉంటుంది సార్. ఓపెన్ గా నేను ప్రముఖంగా వచ్చింది. ధన్యవాదాలండి. గౌతమ్ గారు చెప్పండి, సింగపూర్ కంపెనీ ప్రతిపాదనల మీద ఇప్పుడు ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి సంబంధించి మీరేమంటారు? ఒకటి, రాజధానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం చాలా ఉచితంగా ప్రపోజల్ చేసిస్తుందని ప్రచారం చేశారు. ప్రభుత్వమే చాలా ఉదారంగా చేస్తుంది, రూపాయి కూడా దాని ప్రభుత్వం నుంచి మనం చెల్లించలేదని. అప్పుడే అందరం అనుమానం వ్యక్తం చేస్తాం, అసలు సింగపూర్తో ఎందుకు ఈ రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయని. రాజధాని విషయంలో ఇప్పటికీ ఏపీ ప్రభుత్వానికి ఒక ట్రాన్స్పరెన్సీ 12 కోట్లు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది. అందుకని ఏంటంటే మనకి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా మొదటి నుంచి వ్యవహరించలేదు. ఇక్కడ ఉండేటువంటి ప్రతిపక్షాలను కానీ అసెంబ్లీని కానీ కాన్ఫరెన్స్లోకి తీసుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా నాకు తెలిసి మరి ఏ రకమైన చర్చలు చేస్తుంది రాజధాని విషయంలో అనేది మనకు తెలియట్లేదు. ఉదాహరణకి నిన్న కేంద్ర ప్రభుత్వం 27,000 కోట్లు రాజధానికి మేము అంచనా అని ప్రకటించారు వాళ్ళు. అయితే ఏపీ ప్రభుత్వం ఒక దశల వారీగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేసి, అధికారులతో చర్చలు చేసి, ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూర్చుని ఇదిగో ఈ బిల్డింగ్లకి ఎంత అవుతుంది, ఈ బిల్డింగ్లకి ఎంత అవుతుందని ఒక అసెస్మెంట్ వేస్తేనే కదా 27,000 కోట్ల వచ్చింది. అది శివరామకృష్ణ కమిటీ అంచనా కదా. కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు మనకు తెలిసి కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడాము, ఇంత అంచనాలు వేసామని ఏం చెప్పట్లేదు. వీళ్ళు చెప్పలా. కమిటీ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది 27,000 కోట్ల అంచనా ఉంది మా దగ్గరని. ఏ రకంగా అంచనా వచ్చారు? ఏ రకంగా? చంద్రబాబు గారు ఒకప్పుడు 5 లక్షల కోట్లు కావాలన్నారు, 5 లక్షలు అన్నారు, 150,000 కోట్లు అన్నారు, విశ్వనగర్ అన్నారు. ఈవెన్ మోడీ గారు కూడా ఢిల్లీని తలదన్నే అన్నారు. మొత్తంగా రాజధాని నిర్మాణాన్ని ఎలా చేశారంటే ఒక సింగపూర్ కాబోతుంది అని రైతులు నొప్పించారు,
రైతు కుటుంబాలను ఒప్పించారు, భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఆ రైతులకి ఏ రకమైన భరోసా లేక వాళ్లే ఆందోళన పడుతున్నారు. ఎంత విషాదం అంటే రాజధానికి సంబంధించి ఇంటికో ఉద్యోగం ఇస్తాము భూమి ఇచ్చిన వాళ్ళకని విద్యార్థుల్ని సుమారు 400 మంది విద్యార్థులను తీసుకెళ్లి 3 నెలలు అరకులోనూ శ్రీకాకుళంలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏ రకమైన ట్రైనింగ్ సరిగా లేకపోతే వాళ్ళు తిరిగి వచ్చి నేను కంప్లైంట్ చేశారు పత్తిపాటి పుల్లారావుకి, మాకు ఇంత అన్యాయం చేస్తారు, ఇంత మోసం చేస్తారని ప్రముఖంగా వచ్చింది టీవీలో కానీ పత్రికల్లో కానీ. సో ఇలాంటి మొత్తం వ్యవహారాల్లో మీరు సింగపూర్ కంపెనీని ఎందుకు మనం చెప్తున్నామంటే సుమారు సిఆర్డిఏ పరిధిలో ఇచ్చిన జీవోలన్నీ మీరు వరుసగా తీస్తే ఒకదాని జీవోకు ఒకటి కాంట్రడిక్షన్. మొత్తంగా అలా పరిపాలన అక్కడ కొనసాగుతుందా లేదా? ఎందుకనంటే ఎప్పుడైతే ప్రభుత్వం పారదర్శకంగా లేదో ఖచ్చితంగా రహస్య ఒప్పందాలే జరుగుతున్నాయి దీంట్లోని మనం ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తాం అదే బయటపడింది. వేళ సింగపూర్ కంపెనీలు ఏ రకంగా ప్రపోజల్కి వస్తున్నాయి మీ అనుమతి లేకుండా మీరు రిజెక్ట్ చేశారని ఇవాళ చెప్తున్నారు. కానీ అసలు ప్రపోజల్లే నేను అనేది మీరు ఆ ప్రభుత్వం అక్కడ అసలు ఏ కంపెనీ మీకు సర్వే చేసి ఇచ్చింది? ఇవన్నీ రహస్యాలన్నీ రాజధాని రహస్యాలు సింగపూర్కి ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ కూడా వీళ్ళు బృందాలుగా స్పెషల్ ఫ్లైట్లు కనుక రాజధాని హైప్ అంట నిన్న ఒక పేపర్ రాసింది, నిన్న వార్త వచ్చింది, ఇవాళ ఈనాడు వచ్చింది. రాజధానిలో మనం చాలా హైప్ క్రియేట్ చేసాం, ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారు, అవన్నీ కంప్లీట్ కాదు. ఇప్పుడు ఇవన్నీ అసలు సింగపూర్ కంపెనీ ప్రపోజల్ చూసి నెత్తి పట్టుకున్నారు, అయోమయంలో పట్టింది ప్రభుత్వం. ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఎట్లా ముందుకెళ్ళలేము? ఆస్కారం కల్పించిందే ప్రభుత్వం. కనుక మనం అందరం చేయాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని విషయంలో పారదర్శకంగా లేకుండా ఏ పని చేసినా అది వాళ్ళ యొక్క వ్యాపార ప్రయోజనాలు ప్రైవేట్ వ్యవహారంగా ఉండొద్దు అనేది మా సూచన. రైట్. ప్రసాద్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. ప్రసాద్ గారు సార్ నమస్తే అండి. నమస్కారం. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. గుడ్. ఇది రాజధాని సింగపూర్ వాళ్ళతో చేయించాల్సిన అంత అవసరమే ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ లో బోల్డ్ కాలేజీలు ఉన్నాయి, నెంబర్ 1 కాలేజీలు, నెంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని మనం ఇక్కడ స్వయంసిద్ధిగా డెవలప్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ లిక్కర్ మాఫియా ఉందండి, 9 మందిని అరెస్ట్ చేశారండి. ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టు ఉంది, కానీ ఇంకా ఫాస్ట్ గా తీసుకోవాలి. అట్లాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నాయకులు లిక్కర్ తో సంబంధాలు ఉన్న వాళ్ళు దాదాపుగా, మరి వాళ్ళందరి మీద కూడా దూరంగా విచారణ చేస్తే మంచిదని చెప్పి అనుకుంటున్నాం సార్. అది అలాగే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చేసిన అక్రమాలు కానీ అవన్నీ వదిలిపెట్టేసి కండవాళ్ళ మాత్రం కానీ వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోయినట్టు అందరిని కూడా అట్లా వదలకుండా అందరి మీద కూడా సమగ్ర విచారణ జరిపిస్తే భావిస్తున్నాం సార్. అప్పుడు అట్లా చేసుకుంటే వెళ్తే ఎవరు మిగలరేమో, అదో సమస్య ఉన్నట్టుంది. అని ఏ పార్టీలో లేరు కనుక అనేటువంటి ఒక ఇష్యూ వస్తూ ఉంది. సరే, అది వేరే విషయం అనుకోండి. బట్ రాజధానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ సింగపూర్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. అంటే ఏది ఏమైనప్పటికీ అంటే ఇప్పుడు సింగపూర్ చేసిన ప్రతిపాదన కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు అంటే రాజధాని నిర్మాణం కంపల్సరీ అవసరం ఆ రాష్ట్రానికి నూతనంగా ఏర్పడే. అంటే రాజధాని అంటే ఏమిటి అనే దాని మీద చాలా చర్చ జరిగినా కూడా రాజధాని అంటే ఒక బిల్డింగ్ కాదు, మేము అది ఒక సాంస్కృతిక వాణిజ్య ఇంకేదో చాలా పెద్ద పెద్ద నగరాలని చెప్పారు. అది కాదు సార్, ముందు ఒక అసెంబ్లీ కట్టుకోండి, ఒక సెక్రటరియట్ కట్టుకోండి, గవర్నమెంట్కి అవసరమైనటువంటి క్వార్టర్స్ కట్టుకోండి అంటే అవన్నీ కుదరదు, పెద్ద పెద్ద నగరాలు కడతామని చెప్పి 1.5 సంవత్సరం నుంచి నడుపుతా ఉన్నారు. ఇప్పటికి ఇంతవరకు ఒక కొలికి రాకపోగా ఇప్పుడు లాభం వస్తే వాటా ఇస్తాం కానీ నష్టాలతో మొత్తం మీరే భరించాలని చెబుతోందంటే సింగపూర్ కంపెనీ. అంటే ఇప్పుడు సింగపూర్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడతా ఉంటారు. ఏంటంటే మన భారతదేశంలో ఈ ప్రజలకు మన ప్రాంతంలో గుడ్డిగా ఉంటుంది, గింత వస్తే గింత, ఎంత అమ్మితే ఎంత వచ్చింది, ఎంత పోతే ఎంత వచ్చింది అని గుడ్డి లెక్క ఉంటుంది ప్రజలకు. కాబట్టి వాళ్ళు పెట్టే కండిషన్స్ రైతులు తట్టుకోలేరు. ఒకవైపు కరువు తాండవిస్తూ ఉంది, వర్షాలు లేక, మరొక వైపు సాగునీరు లేక ఆగమైపోతా ఉన్నారు రైతులు. ఉన్న భూములు ప్రభుత్వం కబ్జా చేసేసి రాజధాని నగరం నిర్మిస్తాం. గతంలో మీరు కూడా మాట్లాడిన వేదిక పైనటువంటి గోనె ప్రకాష్ గారు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చెప్పినా మనం 30,000 ఎకరాలు అవసరం లేదు, 40,000 ఎకరాలు అవసరం లేదు, అనవసరంగా రైతుల భూములను లాక్కుంటా ఉన్నారు, ఇట్లాంటి పద్ధతి మంచిది కాదు ఏ ప్రభుత్వాలైనా అని చెప్పినాం. ఒక సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లోనే 2,000, 3,000 ఎకరాలతో మొత్తం దేశం యొక్క రాజధాని నిర్మించారు. అట్లాంటిది ఒక రాష్ట్రం యొక్క రాజధాని 30,000 ఎకరాలకు అవసరం లేదని చెప్పడం. కానీ రైతులకు ఇబ్బందిగా ఉండే విధంగా ఏ కంపెనీల ఇన్స్ట్రక్షన్స్ పెట్టా కానీ అక్కడ పనులు కొనసాగనివ్వరు రైతులు. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం
ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడాలని చెప్పి అంటారు. కాబట్టి రైతులు హ్యాపీగా ఉండాలా. ఒకవైపు భూములు పోతున్నాయి సరే, కొంత కంపల్సరీలో ఇస్తా ఉన్నారు, కానీ వారు నష్టాలు వస్తే భరించాలంటే వాళ్ళు ఎందుకు భరిస్తారు? అదే ప్రభుత్వం భరించాలంటే ప్రజలంతా అదే భరించాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీన్స్ అంటే వేరే వాళ్ళు కదా. ప్రభుత్వం 100 రూపాయలు అపోయిందంటే తలా 1 రూపాయి బాకీ అంటే కదా, మనందరికి పంచుకోవాల్సిందే కదా. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజాస్వామ్యంలో కానీ మరి ఇండివిజువల్ లబ్ధి గురించి చేయొద్దని చెప్పి మేము రైట్. కేశవ్ గారు అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు. కేశవ్ గారు నమస్కారం, మాట్లాడండి. కేశవ్ గారు నమస్తే కుమినేని గారు. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవును రాజధాని నిర్మాణం అనే విషయం ఏదైతే ఉందో అది ఆయన సొంత వ్యవహారం కాదు కదా సార్. అవును, కరెక్ట్. ఎవరి సొంత ఈ రోజు ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవచ్చు, ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంత అద్భుతమైన నగరాన్ని నిర్మించేటప్పుడు అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. అవును, ఈ విషయంలో ల్యాండ్ అక్విజిషన్ నుంచి కూడా ల్యాండ్ పూలింగ్ నుంచి కూడా ఈ ఒంటెద్దు పోగడలతో పోవడం వల్ల ఇది భవిష్యత్ తరాలకి ఇది మంచి చేస్తుందంటారా, చెడు చేస్తుందంటారా? ఈ విషయంలో అంత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించుకోవాలని చెప్పేసి, ఇది ఆయన సొంత వ్యవహారం కాదు. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, రేపొద్దున ఇంకోరు రావచ్చు, రేపొద్దున ఈ ఒప్పందాలన్నీ కూడా బిడ్చుకొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి న్యాయం చేయదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆలోచన చేసి అందరినీ కలుపుకొని పోయి నిర్మాణం విషయంలో ముందుకు పోవాలని నేను ఆయన కూడా మంచి పేరే వస్తుంది కదా. అందరినీ కలిపికెళ్తే మీరు మంచి సలహా ఇచ్చారు, ఆయనకి అది మంచి పేరు వస్తుంది, ఆయనకి మంచి ఖ్యాతి కూడా వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మరి ఆయనకి ఎవరు సలహా ఇస్తున్నారో ఏమో కానీ వాళ్ళకు ఎటువంటి మాటలు చెప్తుంటే కోపం వస్తుంది. అట్లా కోపం లేకుండా ఎందుకు వీళ్ళు చెబుతున్నారని ఆలోచించే పరిస్థితి వస్తే బాగుంటుంది. ఏమంటారు గోని? నేను చెప్పాను కదా, ఇప్పుడు అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న వైఎస్ఆర్ కానీ బీజేపీ అయితే మిత్రపక్షంగా ఉంది. ఇంకా కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం ప్రాతినిధ్యం లేదు. వాళ్ళందరినీ ఆ నాయకులను పిలిచి అందరితో చర్చించి క్లారిటీగా ఏదైతుందో ఒక శ్వేతపత్రం లెక్క ఏంటి అగ్రిమెంట్ ఏంది, కండిషన్స్ ఏంది, ఇది ఎన్ని ఏళ్ళలో ప్రణాళిక అయితే వాళ్ళతో డిస్కస్ చేయండి. నేను ఫస్ట్ చర్చలో చెప్పాను. ఎనగంటి రవి గారు నమస్కారం, మాట్లాడండి. బాగున్నారా? అవునా సార్, నమస్తే సార్. నమస్కారం సార్, సింగపూర్ ఈ క్యాపిటల్ కి సంబంధించి మొదటి నుంచి మనం కొన్ని ప్రత్యేక కేటగిరీ విషయంలో కొన్ని విషయాలు చెప్తూ వచ్చాం సార్. అది వాస్తవం అని ఈ రోజు రుజువు అవుతుంది. మీకు గుర్తునే ఉంటుంది, సింగపూర్ కి సంబంధించి వాళ్ళు ఉచితంగా చేయట్లేదు సార్, వాళ్ళకి డబ్బులు వివిధ రకాల్లో పే చేస్తున్నాము. అదే మాస్టర్ ప్లాన్ బయట పిలిస్తే మనకి 20 కోట్లు అయిపోయింది అంటే వీళ్ళు ప్రభుత్వం అట్లా కాకుండా వాళ్ళు పెట్టింది సార్. ఇంకొకటి, ఆ రోజు మీరు చూసినప్పుడు సింగపూర్ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులతో చేస్తున్నప్పుడు స్విస్ ఛాలెంజ్ మోడ్లు ఇలాంటివి ఉండకూడదు, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలి, నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ కానీ ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ కానీ పిలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సమయం 1.5 సంవత్సరం వృధా అయిపోయిందండి. మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ కి బిల్డింగ్స్ కి నిన్న ఆర్కిటెక్ట్స్ ఏం చెప్పారు, మీరు మంచి బిల్డింగ్లు కట్టారంటారు, మీరు టైం లేకుండా ఎట్లా మేము డిజైన్స్ ఇవ్వగలము అని. అది ఒక 6 నెలలు సంవత్సరం వేస్ట్ అయిపోయింది సార్. అంటే ఇప్పుడు సింగపూర్ వాళ్ళు ఒక చిన్ని సైజు మార్వాడి లెక్క తప్ప వాళ్ళు పెట్టుబడులు పెట్టి చేసిన చరిత్ర లేదు. జపాన్ కానీ ఇలాంటి వాళ్ళే పెట్టుబడులు పెడతారు తప్ప, జేకా లాంటి ఫండ్స్, యూకే డిఎఫ్ఐడి తప్ప ఈ సింగపూర్ వాళ్ళు అలాంటివి చెయ్యరు అని మనం మొదటి నుంచి చెప్తున్నా. ఈ ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా వెళ్ళి సింగపూర్ అని వాటేసుకుంటే చివరికి సింగపూర్ వాడు సినిమా చూపించాడు సార్. వీళ్ళకి ఒక 3D సినిమా ఇచ్చాడు తప్ప వేరే ఏం లేదు సార్ జరిగింది ఇప్పటి వరకు. ఇప్పటికైనా పెట్టుబడి పెడతారంట, మన చంద్రబాబు సంక్రాంతి అంత లేదు. ప్లాన్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, కాలువలు, అక్కడ విద్యుత్తు, అవును మాట్లాడండి. ఈ 5-6కి సంబంధించి తక్షణం ఒక టెండర్ బిల్ ఇస్తే అవి జరుగుతూ ఉంటాయి. మాస్టర్ ఆర్కిటెక్ట్స్ డిజైన్స్ ఇచ్చినప్పుడు 6 నెలల తర్వాత బిల్లు 2 ఏళ్ల లోపు కనీసం 5-6 బిల్డింగ్లు అయ్యే పరిస్థితి ఉంది. అవి కడుతున్నప్పుడు ప్రైవేట్ వచ్చి ఆ చుట్టుపక్కల పెట్టుబడులు పెట్టడానికి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇదే విధంగా వెళ్తే ఇంకో 2-3 ఏళ్ళు జాగ్రత్త తప్ప జరిగేది పెద్దగా ఉండదు అనేది నా అభిప్రాయం. ఒకటి, రాజధానికి సంబంధించి చాలా స్పష్టంగా చట్టబద్ధంగా మనం కొన్ని నిబంధనలు పెట్టి ఉంచాం.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే తెలుగుదేశం కూడా బీజేపీతో ఇప్పుడు గవర్నమెంట్ లేదు, వాళ్ళు బాగానే ఇచ్చారు కదా 1850 కోట్లు ఇప్పటికే ఇచ్చారు. అంటే కేంద్ర మంత్రిగా ఉండి వెంకయ్యనాయుడు గారు ప్రతిరోజు వచ్చి చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తి పొగిడి ఏమీ ఇక్కడ జరగకపోయినా కూడా అద్భుతం చేసేస్తున్నాడని ఆయన కూడా ఒక సింగపూర్ తరహాలో మాట్లాడాడు. కానీ ఈవేళ రాజధాని విషయంలో ఒకవేళ నేను చాలా బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నానని చెప్తున్న వెంకయ్యనాయుడు గారు రాజధాని విషయంలో ఏం బాధ్యతగా తీసుకున్నాడు? ఆయన 33,000 ఎకరాలేమో ల్యాండ్ పూలింగ్ చేశారు, 50,000 ఎకరాలని ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై చేసి మళ్ళీ పంపించారు, అక్కడికి 80,000 ఎకరాలు. ఇది కాక దొనకొండలో మళ్ళీ నిన్నటిదాకా ఏమన్నారు, దొనకొండలో ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ ప్రభుత్వానికి తక్కువ ధరలకు భూములు వస్తాయి, అక్కడ రాజధాని కానీ ఏమైనా ఆలోచించవచ్చు అంటే దొనకొండలో ఎవరెవరో ప్రైవేట్ భూములు కొనుక్కున్నారు, అందుకని రాజధాని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే అది ఇండస్ట్రియల్ ఏరియా కింద మేము ప్రకటించి అక్కడ నేను చెప్పేది ఏమిటంటే మొత్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక రహస్య ఒప్పందాలు లేకుండా జరగట్లేదు అనేది ప్రూవ్ అవుతోంది. నేను చెప్తున్నా రహస్య ఒప్పందాలే రాజధాని ప్రపంచంలోనే బీభత్సమైన స్కాముల కేంద్రంగా మారబోతుంది. ఇంతకుముందు కేశవ్ గారు చెప్పారు. ఒకటే విషయం మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఏ ప్రతిపక్షాన్ని అసలు కనీసం రాజధాని ప్రకటన దగ్గర నుంచి ఏ ఒప్పందం 500 జీవోలు రాష్ట్ర జీవోలు చాలా రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఏంటండి ఇవన్నీ? ఇప్పుడు దీంట్లో ఏ విషయానికి ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూ పెద్ద దాంట్లో కేంద్రం వేలు పెట్టదు. ఎప్పుడైతే ఆర్థిక సహకారం అన్న విషయానికి వచ్చినప్పుడు మీ ప్రతిపాదన ఏంది, మీ అంచనాలు ఏంది, దీనికి ఎంత అవుతుంది, ఎక్కడైనా సరే అది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా కర్ణాటక ప్రభుత్వం అయినా ఇప్పుడు ఎక్కడున్నా కూడా కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం యొక్క ప్రతిపాదన వచ్చిన తర్వాత మామూలుగా ఎన్నైనా మాట్లాడచ్చు. అదే ఆ సహకారం 27,000 కోట్ల రాజధానికి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని మీరు ఎలా ప్రకటన చేస్తారు? అర్థం కాలేదు. నేను చెప్తానండి, 1,00,000 కోట్లు అవుతుంది అని చెప్పింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం, సిపిడబ్ల్యూడికి చెప్పి రిపోర్ట్ చెప్పేస్తే వాళ్ళు చెప్తారు 30 బాధ్యత సార్. 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. బీహార్ లో ఎన్నికలు ఉంటే 1,20,000 ఇయ్యలేరా? జమ్మూ కాశ్మీర్ లో 70,000 కోట్ల రూపాయలు ఇయ్యలేరా? తెలంగాణ ప్రాంతంలో ఇవ్వాలి, ఆంధ్ర ప్రాంతంలో ఇవ్వాలి, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. వెంకయ్యనాయుడు ఈ ప్రాంతానికి చెందిన వాడే కాబట్టి సరి సమానంగా ఇవ్వాలి. వెంకయ్యనాయుడు గారిని అక్కడ పట్టుకోండి, అడగండి. సాయిబాబా గారి గుంటూరు నుంచి నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. ఈ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది, అందరం మెచ్చుకోదగిన విషయం అండి. ఇక్కడ ప్రజలందరినీ మమేకం చేసి 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ఒక డెవలప్మెంట్ చేయడం కోసం అనేది రైతులు ఇచ్చారండి. ఇది తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు, చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఇచ్చారు. నిజంగా అక్కడ ఏమి చేయలేదు, లేకపోతే ఇది అనుకోవటం కూడా చాలా పొరపాటు. ఇక్కడ ఒక టెండర్ పిలుస్తారా, లేకపోతే ఆక్షన్ పెడతారా, ఏ విధంగా ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది అనేది ఇంకా విధి విధానం ఇవ్వలేదు. ఒక వార్తాపత్రికల్లోనో లేకపోతే ఎక్కడో వచ్చిన కథనాలని మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరైనా వచ్చి అప్పుడు పేపర్ల దోలికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు పేపర్లు వచ్చింది, నిన్న వచ్చింది, ఇవాళ ఈనాడులో కూడా వచ్చిన తర్వాత కూడా నమ్మొద్దంటారా? చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఈ విషయంలో అక్కడ సిఆర్డి అధికారులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మీరు ఎవరైనా కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో ఇక్కడ టీఆర్ఎస్ గానీ, అక్కడ తెలుగుదేశం గానీ, కాంగ్రెస్ గానీ, వైఎస్ఆర్ గానీ అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి అట్లాగే అందరం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన వ్యవహారం మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు కూడా ఎన్నోసార్లు డిస్కస్ చేశారు. విభజన అనేది ఒక హేతుబద్ధతతో జరగాల, కన్సల్టేషన్ తో జరగాలని మీరు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రభుత్వానికి ఒక అఫీషియల్ రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా? సాయిబాబా గారు అసలు ప్రతిపక్షం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ సిపిఎం ఏ ఒక్క పార్టీని పిలిచి దాని గురించి చర్చించలేదు. మీరు అలా మాట్లాడితే సాయిబాబా గారు ప్రభుత్వం బాధ్యత అన్ని పార్టీలు పిలిచేది. చంద్రబాబు గారు సినిమా చూపిస్తా ఉంటే మామ అన్నట్టు. సాయిబాబా గారు ఎక్కడండి? ఇప్పుడు రాజధాని నిర్మాణం గురించి ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఏదైనా పెద్ద కుంభకోణం ఉంటుంది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబోతుంది. మీరు చూడండి, ఇలా చూస్తూ మాట్లాడుకుంటాం. కాకపోతే చాలా బ్రహ్మాండంగా ప్లాన్ పద్ధతిగా గత
గతంలో గత నాయకులు చేశారు. డైరెక్ట్ గా వాళ్ళు 300 కోట్లే పెట్టుబడి పెడతామని చెప్పారట, కరెక్టేనా? అట్లాగే 20 లాభం వస్తే మాది వాటా ఇస్తాం, నష్టం వస్తే మీరే భరించాలని చెప్పిన మాట వాస్తవమేనా? గ్యారంటీ మొత్తం వాళ్ళు తీసుకునే లోన్లన్నిటికీ ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఉండాలని చెప్పింది వాస్తవా కాదా? రాజధాని విషయంలో రకరకాల మంది రకరకాల ప్రపోజల్స్, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. ప్రభుత్వం ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి కాల్ఫర్ చేయలేదండి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేసినప్పుడు ఎవరెవరు వస్తారు ఏంటనేది ఉంది. ఇక్కడ ఒక విషయం మంచిదా కాదనేది ఇక్కడ ఉన్న పార్టీల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా రైతు రుణమాఫీ చేస్తాము అని మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. ఆ రోజున వ్యక్తిగతంగా మీరు గాని అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ గాని రైతు రుణమాఫీని వ్యతిరేకించారు. ఇటువైపు టీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణమాఫీని చేస్తూ చూపిస్తున్నాయండి. కాబట్టి ఎక్కడ దేశంలో లేని విధంగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేశాం, డ్వాక్రా రుణమాఫీ చేశామని ఒక ముఖ్యమంత్రి హోదాలో నిన్న ప్రకటించారు. మేము అడుగుతున్నాం ఎన్టీవీలో ప్రజలందరికీ గమనించండి, 24,000 కోట్ల అసలు రుణమాఫీ జరిగిందా ఆంధ్రప్రదేశ్ లో? వచ్చే 5 ఏళ్లకి నాటికి ఒక అంచనా వేశారు. కనుక ముఖ్యమంత్రి గారు ఇలాంటి అబద్ధాలు ఎలా ప్రకటిస్తారు? రైట్. డ్వాక్రా మహిళల రుణాలు రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 400 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. ఇంతవరకు రాజధానికి సంబంధించి ఒక బిల్డింగ్ లేదు, ఆఫీసులు లేవు, ఉద్యోగస్తులు రమ్మని మీరేమో కట్ అప్డేట్ పెడతారు. ఎట్లా అండి అలా ఏం జరుగుతుందండి పరిపాలనలో? రైట్, ఓకే. పరిపాలనలో ఏం జరుగుతుంది అనేది పరిపాలన చేసే వాళ్ళకి, పరిపాలన చూసే వాళ్ళకి నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏం జరుగుతుంది అనేది మాట్లాడితే తర్వాత చర్చిద్దాం. ఎందుకు మళ్ళీ అది వేరే చర్చ అండి. మీరు ఇలాంటి అబద్ధాలతో మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఒక ప్రేక్షకుడిగా ఫోన్ లైన్ లోకి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి జవాబుదారీతనంగా ఉండమని చెప్పాలి కానీ ప్రభుత్వానికి తెలుగుదేశం కార్యకర్తగా ప్రభుత్వం జవాబుదారీతనంగానే ఉండమని చెప్తారండి ఎవరైనా సరే. వాళ్ళ వాస్తవాన్ని వాస్తవంగా చెప్తున్నాము. ప్రభుత్వం గానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం గానీ రుణమాఫీని ఏ విధంగా అమలు చేస్తున్నాయి ఏంటనేది రుణమాఫీ కరెక్టేనా? అది రుణమాఫీ చేసిన పద్ధతి కరెక్టేనా? రుణమాఫీ మీద ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? రుణమాఫీలు అంటారు, ఇంకో పక్కేమో ట్యాక్స్ పెంచుతున్నాం అంటారు. ఎందుకు అనవసరమైన విషయాలు ప్రస్తావన? ఇష్యూ ఏంటంటే సింగపూర్ ప్రభుత్వం ఈ కండిషన్స్ పెడుతుందా లేదా, అటువంటి వాటి మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక నుంచి అయినా సరే ఇంకా టైం ఉంది, ఇంకా టైం వేస్ట్ అవ్వట్లేదు. కొంత పోయినా కూడా ఇంకా మంచి అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు గారు మంచిగా చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాం. లేదు మీరు కోరుకోవద్దంటే మేమేం చేయగలిగింది లేదు. ఆయనకి మంచి పేరు రావాలి, మంచి రాజధాని అక్కడ ఉన్న ముందుగా అసెంబ్లీ సెక్రటరీ ఇటువంటి అని కట్టి ఆయన మంచి పేరు తెచ్చుకుంటే మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సరే అది మరి ఒక్కొక్కరి కాన్సెప్ట్ ఒక రకంగా ఉంటుంది. ఏదైనా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.